ఆంధ్రప్రదేశ్‌ల వర్షాలు పడి, వరద గింత బీభత్సాన్ని సృష్టిస్తే రాష్ట్ర డిప్యూటీ సీఎం ఏంది అసలు బయటికే వెళ్తలేడేంది? పవన్ కళ్యాణ్ సార్‌కు జనాలంటే మస్తు పాయిరం గదా! మరి సారేంది గింత అనార్థం జరిగినా గూడా లోపట ఏం జేస్తున్నాడు అని అనుకునే జనాలందరూ ఒకసారి ఈ వీడియో జూడాలి మీరైతే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనైతే వర్షాలు మస్తుగాను చంపినాయి గానుల్లా ఇట్లా వర్షాలు బాగా పడి జనాలు వరద నీళ్ళలో ఇరుకొని కష్టాలు పడుతుంటే కొన్ని సహాయక బృందాలు గట్లనే పోలీసులు రాజకీయ నాయకులు వాళ్ళని పరామర్శించేటందుకు సహాయం అందించినందుకు తిరుగుతుంటే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ మాత్రం ఎందుకు రాలేదు, వచ్చి సహాయ చర్యలు ఎందుకు చేస్తలేడు అని ఆలోచన మీ అందరికైతే ఉన్నది గానుల్లా. అందుకని ఇవాళ జరిగిన విలేకరుల సమావేశంలో స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ మాట్లాడుకుంటా సహాయక చర్యలు చేపట్టే సమయంలో నేను జనాల కాడికి పోతే జనాలందరికీ ఇబ్బంది అవుతుందని అధికారులు చెప్పుడుతోటే నేను ఓలేకపోయినా, అయినా స్వయంగా నేను అక్కడ లేకపోయినా కూడా ఇక్కడ నుంచే పనులన్నీ నడిపిస్తున్నానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ చెప్పిండు. కొంతమంది ప్రతిపక్ష నాయకులు నా మీద ఇట్లాంటి రూమర్లు పుట్టించుడు సహజం, నేను అక్కడ ఉంటేనే సహాయక చర్యలు చేస్తున్నట్ట, ఇక్కడ ఉండి కూడా పనులు చేస్తున్నాం, ఎల్లవేళలా మేము ప్రజల వైపు ఉంటాం, ప్రజలను ఆదుకుంటాం, మా మీద బురద జల్లే ప్రయత్నం ఎంతమంది చేసినా మేము జనం వైపే ఉంటాం అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ అంటున్నాడు. ఇది మాకు రిలీఫ్ ఆపరేషన్స్కి ఇబ్బంది అయిపోద్ది, మాకు దయచేసి మీరు ఈ రిలీఫ్ ఆపరేషన్ మీరు అడ్డం అయిపోతారని చెప్పేసి వారి సూచన మేరకు నేను ఆగిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా ఒకసారి వాళ్ళ నిర్ణయం తీసుకొని టేక్ వెళ్తే అది సహాయపడాలి, కానీ మళ్ళీ ఇంకొక కేయాటిక్ మీకు తెలుసు, అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకుని కొంచెం చట్టపాయిస్తాను. లేదు కొంచెం ఇబ్బంది లేదంటే ముందు మెయిన్ అధికారులు పాపం గత 72 గంటల నుంచి వాళ్ళు నలిగిపోతాను నిద్రాహారాలు లేకుండా. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ నేను వెళ్ళి సహాయపడాలి, కానీ మళ్ళీ అది అదనపు బరువు అయితే మళ్ళీ రెస్క్యూ ఆపరేషన్స్ ఇబ్బంది కలగకూడదని చెప్పి నేను దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను స్వయంగా నేను పర్యవేక్షిస్తున్నాను. అంటే వాళ్ళు ఏమనుకుంటారు, నేను బోట్ వేసుకొని రెస్క్యూ చేయడం కుదరదు కదా, ఆ బాధ్యతలు లేకుండా అది ఏం అనాలి కాబట్టి అంటే తప్ప ఎంటైర్ మీరు చూస్తే మా పిఆర్ మెషినరీ, మన పిఆర్ పంచాయతీరాజ్ మెషినరీ మొత్తం ఎంటైర్ వర్క్ చేస్తాం మా సైడ్ నుంచి. అది నేను అట్లా అనుకోవట్లేదు. అంటే ఏమైపోతుంది, ధైర్యం చెప్పడానికి వెళ్ళి ఒక్కసారి మీద పడ్డారు అనుకోండి, పరిస్థితులు ఎలా ఉన్నాయంటే నేను మొన్న పింఛడానికి దీనికి వెళ్ళాను, నేను వెళ్ళి సహాయ కార్యక్రమం అంటే నేను ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో ఉన్నాను, అది నేను అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేను వెళ్ళి కూర్చుంటే వెళ్ళిపోదని రెస్క్యూ ఆపరేషన్స్కి ఇబ్బంది కలగకూడదన్న ఒకటే నన్ను ఆ సూచన ఒకటి నన్ను ఆపేదాన్ని, అంతమించి వేరే